ఇవాళ మార్నింగ్ ఒక నోటిఫికేషన్ చూసినాక మైండ్ మొత్తం ఆఫ్ అయిపోయింది. వెల్కమ్ టు డే 33 ఆఫ్ రీబిల్డింగ్ మై సెల్ఫ్. అట్లానే పొద్దున్నే లేచి ఐస్ బాత్ చేసి రెడీ అయి పూజ చేసుకుని హాట్ వాటర్ తాగిన. మీల్ 1 కి స్పినచ్ స్మూదీ అండ్ బ్రెడ్. మీల్ అయ్యాక మెయిల్స్ చెక్ చేసుకుంటే ఒక నోటీస్ వచ్చింది. సర్టెన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే ఈ డెడ్ లైన్ లో వీసా డినే అవుతుందని. ఫస్ట్ రియాక్షన్ యాంగ్జైటీ ఉండే, కానీ ఇమీడియట్ గా పానిక్ కాకుండా రీసెర్చ్ స్టార్ట్ చేసిన. అసలు నోటీస్ ఏంది, ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా తీసుకోవాలి, మా స్కూల్ డిఎస్ఓ తో కూడా కనెక్ట్ అయ్యి ఏం కావాలో క్లారిటీ తెచ్చుకున్నా. మార్నింగ్ నుండి మైండ్ మొత్తం స్కాటర్డ్ ఉండే, సో ఫోకస్ కోసం కాఫీ షాప్ కి వెళ్ళిపోయినా. కానీ హానెస్ట్లీ కాన్సన్ట్రేషన్ అయితే అసలు రాలేదు. సో డైరెక్ట్ గా జిమ్ కి వెళ్ళిపోయా. స్కెడ్యూల్ వాళ్ళ లెగ్స్ అండ్ స్మాల్ రన్ ఉండే. లెగ్స్ కోసం మనం ట్రైనింగ్ చేంజ్ చేసినాం. డీప్ స్క్వాట్స్, ఆర్డిఎల్స్, బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్ అండ్ కాఫ్స్. ఈ మంత్ నుంచి స్కెడ్యూల్ లో కొద్దిగా స్ట్రెంత్ ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఎక్కువ ఉంటాయి, బికాస్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ హైబ్రిడ్ ట్రైనింగ్. మైండ్ ఆఫ్ వల్ల రన్ కూడా స్కిప్ చేసిన. సానా వేసి ఇంటికి వచ్చి మీల్ చేసుకున్నా. కొంచెం కంటెంట్ వర్క్ ఉంటే ఫినిష్ చేసుకుని టీ తో డే ఎండ్ చేసా. లాస్ట్ గా ఒక మాట, లైఫ్ లో చాలా నెగిటివ్స్ రావచ్చు, కానీ మనం పాజిటివ్ మైండ్ తో దాన్ని ఎదుర్కోవాలి.